హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ట్రెండ్ లైన్స్ మరియు ట్రెండ్ ఛానల్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి? ఈ చార్ట్ కరెక్టా, లేకపోతే ఈ చార్ట్ కరెక్టా, లేకపోతే ఈ చార్ట్ కరెక్టా? మరి ఏ చార్ట్ కరెక్ట్? ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రెండ్ లైన్స్ అండ్ ట్రెండ్ ఛానల్ లైన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ దే? స్ట్రైట్ లైన్స్, ప్యారలల్ అండ్ స్లోప్. ఇవి స్ట్రైట్ లైన్స్ అయి ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి, ఒక యాంగిల్లో ఉంటాయి అన్నమాట. అప్ ట్రెండ్లో ట్రెండ్ ఛానల్ లైన్ అనేది హైస్ దగ్గర ఉంటుంది, అలాగే ట్రెండ్ లైన్ అనేది లోస్ దగ్గర ఉంటుంది. డౌన్ ట్రెండ్లో ఆపోజిట్, ట్రెండ్ లైన్ అనేది హైస్ దగ్గర ఉంటుంది, ట్రెండ్ ఛానల్ లైన్ అనేది లోస్ దగ్గర ఉంటుంది. ట్రెండ్ లైన్స్, ట్రెండ్ ఛానల్ లైన్స్ ఎందుకు? ఎందుకంటే ట్రెండ్ లైన్ మనకి ట్రెండ్ వైపు ఎంట్రీస్ ఇస్తుంది, అలాగే ట్రెండ్ ఛానల్ లైన్ మనకి ఆపోజిట్ ఎంట్రీస్ ఇస్తుంది. కాకపోతే మనం స్కాల్పింగ్ మాత్రమే చేయాలి. స్కాల్పింగ్ గురించి వచ్చే వీడియోస్లో తెలుసుకుంటాము. ఆపోజిట్ ఎంట్రీస్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాతే తీసుకోవాలి. ట్రెండ్ లైన్స్, ట్రెండ్ ఛానల్ లైన్స్ ఎలా డ్రా చేయాలి? అప్ ట్రెండ్లో 2 లోస్ తీసుకోండి, వాటిని AB అనుకుందాం, వాటిని స్వింగ్ పాయింట్స్ అని పిలుస్తాము. వాటి రెండింటిని జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే దాన్ని ట్రెండ్ లైన్ అంటాము. అలాగే ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ఒక డూప్లికేట్ లైన్ క్రియేట్ చేయండి. ఆ లైన్ని పైకి డ్రాగ్ చేయండి, ఒక 2 హైస్ని కలపండి, దాన్నే మనం ట్రెండ్ ఛానల్ లైన్ అంటాము. ఇప్పుడు రెండింటిని ఎక్స్టెండ్ చేయండి, మనకి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ అనేవి తెలుస్తుంది అన్నమాట. అండర్ షూట్, ఓవర్ షూట్ అంటే ఏంటి? ఓవర్ షూట్ అంటే మార్కెట్ ట్రెండ్ ఛానల్ లైన్ కంటే ఎక్కువ పైకి వెళ్ళిపోతే దాన్ని ఓవర్ షూట్ అంటాము. ఈ ఓవర్ షూట్ వచ్చినప్పుడు రివర్సల్స్ అనేవి బాగా జరుగుతాయి. అలాగే ఒక్కోసారి ఓవర్ షూట్ బాగా పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు మళ్ళీ మనం లైన్స్ కొత్తగా గీసుకోవాలి. అవి రేర్గా జరుగుతాయి. అలాగే అండర్ షూట్ అంటే మార్కెట్ ఎప్పుడైతే ట్రెండ్ ఛానల్ లైన్ని రీచ్ అవ్వకపోతే దాన్ని అండర్ షూట్ అంటాం. గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో అండర్ షూట్ వచ్చినప్పుడు లైన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం రీసెంట్ హైస్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్స్ అని తీసుకోవాలన్నమాట. వీటి గురించి ఇన్డెప్త్గా మనం రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. ఎప్పుడైతే కౌంటర్ ట్రెండ్ రివర్సల్ అనేది బాగా ఫాస్ట్గా పెద్దదిగా జరిగినప్పుడు మార్కెట్ మళ్ళీ అదే ఏరియాకి వచ్చినప్పుడు మార్కెట్ రివర్సల్ అవుతుంది, అప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. మరిన్ని వీడియోలతో మళ్ళీ